ఆశపడ్డం మోసపోయినాం, కాంగ్రెస్కు ఓటేసి బాధపడుతున్నాం. కాంగ్రెస్ చెప్పినట్టు 15,000 భరోసా 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తా అనుకున్నాం. రుణమాఫీ చేస్తలేరు, రైతు భరోసా ఎగ్గొట్టిర్రు. సాగునీళ్లు వస్తలేవు, కరెంటు ఉంటలేదు. కేసీఆర్ ఉంటే కొన్నంత ధైర్యం ఉండేది. సర్పంచ్ ఎన్నికల కోసం మళ్ళీ పథకాలు అంటున్నారు. ఈసారి తప్పు చెయ్యం, కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం. కాంగ్రెస్ పైన నిప్పులు చెరిగిన బాల్కొండ రైతులు, కమిటీ ఎదుట గోడు వెళ్ళబోసుకున్నటువంటి అన్నదాతలు, కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాం. మళ్ళీ 10 ఏళ్ల కింది గోస అనుభవిస్తున్నాం. రైతు బంధు వస్తలేదు, పండిన పంట కొంటలేరు. పెట్టుబడి కోసము వ్యాపారుల దగ్గరికి పోతే 2% వడ్డీ అడుగుతున్నారు, లేదంటే పంటలను వాళ్ళకే అమ్మాలని షరతు పెడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మేమే ధర నిర్ణయించేటోళ్ళము, ఇప్పుడు వ్యాపారులు ధర నిర్ణయించే పరిస్థితి వచ్చిందని చెప్పేసి వెంకటరెడ్డి అంటే ఆయన రైతు, బుస్సాయిపూర్కు సంబంధించినటువంటి వెంకటరెడ్డి రైతు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఈ రకంగా రైతు కమిటీ ఏదైతే రైతు ఆత్మహత్యల మీద ఒక కమిటీ ఏర్పాటు చేసిందో బీఆర్ఎస్ పార్టీ, ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు జిల్లాల్లో తిరిగి మొత్తం రైతులతోని మాట్లాడి ఆ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అసలు ఏమైంది, ఎట్టటైందని సేకరిస్తున్న క్రమం లోపల కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నమ్మి మేము మోసపోయినాం, ఇలా గోసపడతా ఉన్నాము. 15,000 ఇస్తారనుకున్నాము, 2 లక్షల రుణమాఫీ చేస్తారనుకున్నాము, మంచిగానే ఆ బోనస్ అంటున్నారు కదా, ఆ బోనస్ ఇస్తారనుకున్నాము, అన్ని ఇస్తారనుకొని మోసపోయినాము. కానీ ఇలా గోసపడతా ఉన్నాము, కరెంట్ వస్తలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతులు వచ్చి ఉండే. కేసీఆర్ ఉంటే మాకు కొంత ధైర్యం ఉంటుండే, కానీ ఇప్పుడు ఆ ధైర్యం లేకుండా పోయిందని చెప్పేసి రైతు చెప్తా ఉన్నాడు.